ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పెద్ద ఎత్తున వాహన శ్రేణులు బయలుదేరారు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి. మరింత సమాచారం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, అరకపూడి గాంధీ అయితే చెప్పినట్లుగానే బయలుదేరారు. సో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుత సిచ్యువేషన్ ఎలా ఉంది? కాసేపటి క్రితమే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ కూడా కౌశిక్ రెడ్డి గాంధీని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో పార్టీ కండువా వేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన గెలిచాను కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి అరకపూడి గాంధీ చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ఆ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా మరోసారి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. సో మధ్యాహ్నం సమయంలో భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి సాయంత్రంలోగా కేసీఆర్ని కలుద్దామని చెప్పి ఇటు కౌశిక్ రెడ్డి అటు అరకపూడి గాంధీకి సవాల్ విస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వైపు అంటే కేవలం పార్టీలోకి రావడానికైతే మాత్రం ఖచ్చితంగా ఆహ్వానిస్తాను తప్పితే కయ్యానికి రావడానికి మాత్రం ఆహ్వానించేది లేదని చెప్పి చెప్తూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కొండాపూర్లో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా కొంత పోలీసులు మోహరించారు. ఎందుకంటే ఇప్పటికే అరకపూడి గాంధీ అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కొంత పోలీసులు బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంత ఇటు కౌశిక్ రెడ్డి పైన అటు అరకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇటు కౌశిక్ రెడ్డి కూడా తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అరకపూడి గాంధీ పైన కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో టీడీపీలో ఉన్నటువంటి అరకపూడి గాంధీ తెలుగుదేశం పార్టీని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అని చెప్పి తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కయ్యానికైతే నేను 39 ఏళ్ళ యువకుడిని, సో 60 సంవత్సరాల అరకపూడి గాంధీ, సో కయ్యానికి దూకితే ఎలా ఉంటుందో ఒకసారి తను ఆలోచించుకోవాలని చెప్పి కూడా ఒకవైపు అరకపూడి గాంధీని హెచ్చరిస్తూనే ఒకవైపు సున్నితంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పార్టీలోకి అయితే స్వయంగా రావచ్చు, పార్టీ కండువా వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రేపు మొత్తం ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కూడా ర్యాలీగా బయలుదేరి రేపు అరకపూడి గాంధీ నివాసానికి చేరుకుంటామని చెప్తా ఉన్నారు. సో పార్టీ కండువా వేసి ఆ పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నారు. సో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రేపు ర్యాలీగా వెళ్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కౌశిక్ రెడ్డి కూడా తన నివాసంలోనే ఉన్న పరిస్థితి ఉంది. సో ఇక్కడికి మరి అరకపూడి గాంధీ వస్తే అసలు మరి లోపలికి అనుమతిస్తారా లేదా, లేదు అంటే కౌశిక్ సో ఏదైతే ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మరి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ చెప్తాడా అనేది చూడాలి. ఇవాళ కౌశిక్ రెడ్డి మాత్రం అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తా అన్నాడు. 11 గంటల సమయంలో వెళ్ళి పార్టీ కండువా కప్పి అలాగే తన ఇంటిపైన పార్టీ జెండాను కూడా ఎగరవేస్తున్నారు. కానీ కొంత ఇక్కడ కౌశిక్ రెడ్డిని ఉదయమే పోలీసులు ఇక్కడికి చేరుకొని బయటికి రావద్దు, వస్తే అరెస్టు చేస్తామని కొంత హెచ్చరికలు జారీ చేశారని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి చెప్పుకొస్తున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా రేపు ఈ మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు అందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి అరకపూడి గాంధీకి పార్టీ కండువా వేస్తామని చెప్తున్నాడు. మరి అరకపూడి గాంధీ అయితే తన నివాసం నుంచి బయలుదేరి ఇటు కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తున్నారు. సో మరి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్తో వేచి చూడాలి సిద్ధు?